హాయ్. హలో. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా వచ్చేసి 'కుటుంబ గౌరవం'. చాలా బాగుందండి సినిమా. ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు, కన్నాంబ గారు, అలాగే రాజనాల గారు, అలాగే పద్మనాభం గారు, అసలు ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారండి. చాలా బాగుంది ఈ సినిమా. ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు కుటుంబ గౌరవం కోసం ఎంతగా ప్రాకులాడతారో. అసలు ఇంట్లో ఆవులు ఉంటాయండి. ఇంటి కుటుంబ సభ్యులుగానే చూసుకునేవాళ్ళు కదా అప్పట్లో వాళ్ళైతే. అసలు ఇంట్లో పశువులంటే అసలు ఇంట్లో మనుషుల్లాగానే వాటికి కూడా అసలు వాటిని క్లీన్ చేయడం కానీ, వాటికి పెట్టడం కానీ, వాటి మీద చూపించే ప్రేమ కానీ, అవి కూడా అలాగే మన పట్ల అంత బాగా ఉండేవి. అంత ప్రేమగా ఉండేవన్నమాట. ఈ సినిమాలో అది స్పష్టంగా చూపించారండి. ఇందులో పద్మనాభం గారైతే అసలు ఇంకేం బాధ్యతలు లేకుండా ఇంక చిన్నవాడనమాట. ఇంకా ఇంటి పట్టున ఉండకుండా ఊరికే బలాదూరు తిరుగుతా చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి ఉంటాడు. ఇంట్లో ఆఖరికి దొంగతనం కూడా చేస్తాడనమాట. అలా దొంగతనం చేస్తున్నప్పుడు వాళ్ళ తండ్రి గారు చూస్తారు. అప్పుడు తండ్రి చూశాడని అన్న కూడా లేకుండా తండ్రిని కొడతాడనమాట. ఆయన ఆ క్షణంలో చనిపోతాడు. ఆ బాధతో అంటే కొడుకే దొంగతనానికి వచ్చాడు అని చూసి ఆయన ఆ బాధతో చనిపోతాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారైతే ఇంటి బాధ్యతలన్నీ తీసుకుంటారు. కన్నాంబ గారైతే ఆయన్ని ప్రతిదానికి కూడా అవమానిస్తుంటారు. ఆవిడ తమ్ముడు మాటలు వినేది. ఎన్టీఆర్ గారినైతే ఎప్పుడు అవమానిస్తూ ఉంటారు. వాళ్ళ తమ్ముడే ఇలా బాగా కోరుతున్నట్టు, ఆయనంతా ఈ ఆస్తి అంతా తగలేస్తున్నట్టే మాట్లాడతారనమాట. అన్నిటికి ఆయన ఓర్చుకొని ఉండేవారనమాట. తమ్ముడిని ఎలాగైనా దారిలో పెట్టాలి, పనులు అప్పచెప్పాలి అని చెప్పి, వ్యవసాయం చేయించాలి, నువ్వు ఇలా చెడు తిరుగులు తిరగొద్దని చెప్పి బలవంతంగా పొలానికైతే తీసుకెళ్తాడు. అక్కడ అసలు ఏం పని చేయడు. చేయకపోగా ఇంటికొచ్చి వాళ్ళ అమ్మకి అన్ని అబద్ధాలు చెప్తాడనమాట. డ్రెస్సుకు అంతా బట్టలకి అంతా బురద అయన్నీ పూసుకొనొచ్చి బట్టలు చింపుకొని నాతో చూడు ఎలా పని చేయిస్తున్నాడో, గొడ్డు చాకిరీ చేయిస్తున్నాడు అని చెప్పి అన్ని అబద్ధాలు చెప్తాడనమాట. ఆమె అదే నిజమని నమ్ముతుంది. వ్యవసాయం చేయించొద్దు నాన్న, ఏంది నాన్న ఇట్లా చేసావు ఇన్ని అది ఇది అని అంటే, లేదమ్మా వాడు వచ్చి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు నీకు, వాడు చెడు తిరుగులు తిరుగుతున్నాడు, అప్పులు చేస్తున్నాడు. ఎన్టీఆర్ గారైతే కన్నాంబకి చెప్తారనమాట. సరే నాయనా ఇంకా చిన్నోడు కదా, ఈ వేరే పనులు ఏదైనా వ్యాపారం అన్నా పెట్టిద్దాం, ఇలాంటి పొలం పనులు మాత్రం చేయించొద్దు వాటితోటి అని చెప్తారనమాట. ఇంకా ఇంట్లో జరిగే వాటన్నిటికీ ఈయన వంత పాడుతూ ఉంటారు. రాజనాల గారైతే వాళ్ళ అక్కగారిని అయితే తప్పుదోవ పట్టిస్తూ ఉంటాడు. ఆస్తి మొత్తం ఎలాగైనా ఈయనే కొట్టేయాలని చూస్తుంటాడనమాట. అవన్నీ ఎన్టీఆర్ గారికి తెలుసు. దానికి తగ్గట్టు ఆయన కూడా అన్నీ చేసేవారు. ఇలా చిన్న చిన్న గొడవలు కూడా ఇంకా పెద్దవి అయిపోయాయి అనమాట. ఆయన రాజనాల గారు అయితే పెద్దవి చేసేసేవారు. ఇంకా ఎందుకని ఇంకా సావిత్రి గారు అలాగే ఎన్టీఆర్ గారు బయటకైతే వెళ్ళిపోతారు. ఆ తర్వాత మొత్తం కుటుంబం మెయింటెనెన్స్ అంతా రాజనాల గారు తీసుకొని ఆస్తి మొత్తం నాశనం చేసేస్తారు. ఇంకా తర్వాత అప్పులు ఎక్కువైపోతాయి అన్నమాట. అప్పులు ఎక్కువైపోయి ఇల్లు కూడా వేలం వేసే పరిస్థితికి అయితే వస్తుంది. ఆ తర్వాత తమ్ముడు చేసిన కుట్రలు ఏంటి ఇవన్నీ కూడా కన్నమ్మ గారు అయితే తెలుసుకుంటారు. తెలుసుకొని ఇంకా ఎంత మొత్తుకున్నా సరే ఇంక వస్తాయా, పోయిన కాలం అయితే తిరిగి రాదు కదా. కొంతమంది అయితే అంతేనండి, మన ఇంట్లో వాళ్ళు మన కోసం ఎంత చెప్పినా కూడా నమ్మరనమాట. బయట వాళ్ళు ఏది చెప్పినా సరే అదే నిజమని నమ్ముతారు. ఎన్టీఆర్ గారు అయితే ఫస్ట్ నుంచి చెప్తానే ఉంటారు, అమ్మ మావయ్య అన్నీ నీకు తప్పుడు సలహాలు ఇస్తున్నాడు, అవన్నీ నమ్మొద్దని. కానీ ఆవిడ అసలు పట్టించుకోదనమాట. ఇంకా పద్మనాభం గారికి అయితే కొద్ది రోజుల తర్వాత అన్న విలువ అయితే తెలుస్తుంది. ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చాలా కష్టాలు పడతారనమాట. కన్నమ్మ కానీ పద్మనాభం కానీ అసలు డబ్బులు కూడా లేక ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అంత మావే తీసేసుకున్నాడమ్మ, మనకేమీ లేవు, ఇప్పుడే నేను వెళ్ళి అడుగుతానని చెప్పి ఆఫీస్కి వెళ్ళి అడిగితే అక్కడ ఇంకొక ఆఫీస్లో పనిచేసే అతన్ని రాజనాల గారు చంపేస్తారనమాట. ఆ హత్య నేరం కూడా పద్మనాభం గారి మీద పడిద్ది. అలా పడేలాగా ఈ రాజనాల గారే చేస్తారు. ఆయన మళ్ళీ పద్మనాభం గారిని జైలుకు తీసుకెళ్తారు. ఆ విషయం తెలుసుకొని ఎన్టీఆర్ గారు వచ్చి ఆయన చెప్పి ఇట్లా ఏడిపిస్తారనమాట. చనిపోయే వ్యక్తి వాంగ్మూలం ఇస్తారు, నన్ను చంపింది అతను కాదు ఇంకొక అతను అని చెప్పి. అప్పుడు పద్మనాభం గారిని అయితే వదిలిపెడతారండి. కుటుంబం కోసం అయితే ఆయన ఎంత ప్రాకులాడతారు ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు. అసలు ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారండి కుటుంబ గౌరవం. ఆ పేరుకు తగ్గట్టే ఆ సినిమా అనేది చాలా చక్కగా చూపించారు. ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి. కుటుంబ గౌరవం సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి అండి. ఇంకా ఇప్పటి రోజుల్లో వస్తే కూడా బాగుంటాయి ఇలాంటి సినిమాలు అయితే. కుటుంబం విలువ, మనుషుల విలువ తెలుస్తుంది. డబ్బు కంటే మనుషులు, మానవత్వం అనేది ముఖ్యమని నిరూపించిందండి ఈ సినిమా. లాస్ట్లో వేలం వేస్తున్నప్పుడు తమ్ముడే మొత్తం వేలం పాడి ఆస్తినంతా కొట్టేయాలని చూస్తాడు. కానీ ఆ ఊరి ప్రజలందరూ కూడా కలిపి
వాళ్ళ తరపున మేము పాడి ఆస్తిని దక్కిస్తాం, వాళ్ళకే ఇస్తామని చెప్పి అందరూ కలిసి వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది ఇచ్చి వేలం అయితే వాళ్ళు పాడి ఎన్టీఆర్ గారికి అప్పజెప్పాలనుకుంటారు ఆ ఇంటిని. ఎంత మంచి మనకు మంచి గుణం ఉంటే మన ఊరంతా మన వెనకాల ఉంటదనేది ఒక నిదర్శనం అండి ఈ సినిమాలో. చాలా బాగా చూపిచ్చారు. మంచితనము కొంచెం నిదానంగా బయటకైతే వస్తుందేమో కానీ అది శాశ్వతంగా ఉంటుందండి. జనాల్లో ఎప్పటికి నిలిచిపోతుంది మంచితనం అనేది. అలా ఉంది ఈ సినిమా. అంత అద్భుతమైన సినిమా అండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.